టాలీవుడ్ లో హీరో డాన్ గా మారబోతున్నాడు. మామూలు డాన్ కాదండి, ఇంటర్నేషనల్ డాన్ గా మారబోతున్నాడు. అందుకే హీరో డాన్ గా మారి మలేషియాకి చెక్కేస్తున్నాడు. మరి ఆ హీరో ఎవరో, ఆ సినిమా ఏంటో ఈ అప్డేట్ మీద లుక్ వేయండి. వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ మెయిన్ క్యారెక్టర్స్ గా తెరకెక్కుతున్న సినిమా షాడో. యునైటెడ్ మూవీస్ పతాకంపై మెహర్ రమేష్ డైరెక్షన్ లో పరుచూరి కిరీటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం వెంకీ మలేషియాకి వెళ్లడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాలో వెంకటేష్ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ డాన్ గా కనిపించబోతున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి సక్సెస్ఫుల్ రైటర్ కోన వెంకట్, గోపి మోహన్ లు స్క్రిప్ట్ అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నాడట. చూడు చూడు, నీ ఫేవరెట్ పొలిటీషియన్ జంగయ్య నిన్న ఒక స్కూల్కి వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? బెంచీలు కుర్చీలు ఎత్తుకొచ్చాడా? ₹1,00,00,000 విరాళం ఇచ్చాడు. ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ప్రజల దగ్గర దొబ్బిందే కదా. 10 ఏళ్ల క్రితం మీరు ఒక స్కూల్ టీచర్, 4,000 జీతం. ఈ రోజు ₹1,00,00,000 విరాళం ఎలా ఇవ్వగలిగారు? సరేనయ్యా, ఈ డొంక తీడు ఎందుకు గానీ ఎంత కావాలేటి? రాతలు మార్చి సంపాదించాల్సిన అవసరం నాకు లేదు. రాయటం మానంటావు. నువ్వు రాసి ఏంటంటే సాధించేది? జనం నువ్వు రాసింది పొద్దున చదువుతారు, సాయంకాలం పొగోడి పట్టం కట్టుంటారు. తెలుసా నీకు? ఈ షాడో సినిమా మాఫియా స్టోరీకి సంబంధించిందే అయినా ఇందులో కామెడీ టచ్ తో ఫన్నీ సీన్స్ కూడా ఉంటాయట. దీనికోసం కోన వెంకట్, గోపి మోహన్ లు ఆదిరిపోయి స్క్రిప్ట్ ని అందిస్తున్నట్టు ఫిలిం నగర్ లో టాక్. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ షాడో సినిమా కోసం మలేషియాలో లాంకీ ఐలాండ్ లో భారీ స్థాయిలో షూట్ చేయబోతున్నారట. దీనికోసం నిర్మాత పరుచూరి కిరీటి 8 కోట్లతో తెరకెక్కించబోతున్నాడట. ఈ సినిమాతో అయినా మెహర్ రమేష్ జన్యూన్ హిట్ ని సొంతం చేసుకుంటారో లేదో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.